2023 మే 4 నుంచి వాళ్ళకు 3 ఏళ్ళ పిఎఫ్ ఉండాలి, 3 ఏళ్ళ సర్వీస్ ఉండాలి, నిరంతరాయమైన సర్వీసు. ఇది లేదని నేను ఒక 1500-1800 మందిని సార్ట్అవుట్ చేసి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే రెండింటికి మళ్ళీ ఒకటి కాదు, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీకి, వరంగల్ టీచర్ రెండింటికి ఇస్తే జనగాం జిల్లాలో ఒక ఏఆర్ఓ 68 మందిని లిస్టులోకి వెళ్ళి తీసేసిండు. మరి మిగతా వాళ్ళు ఏడవేనరు? ఎన్నికల కమిషను ఈ దేశంలో దొంగ కమిషన్. అది కాదన్న, మనం ఇప్పుడు రాజకీయ పార్టీల మీద, అవినీతి పరుల మీద కొట్లాడే బదులు మనం భవిష్యత్తులో ఈ ఎన్నికల కమిషన్ మీద మనం కొట్లాడకపోతే నీలాంటి ఏం కొట్లాడదాం మైపాల్? ఎన్నికల కమిషన్లో కూర్చున్న సీటులో కూర్చున్నోడు ఇలా మనిషే కదా, మానిపులేట్ చేస్తే అయిపోయా ఏముంటుంది? మనిషే కదా. ఇప్పుడు ఆయన సర్వీస్ మొత్తం చేస్తే ₹1 కోటి వస్తాయి కావచ్చు, ఒక 10 కోట్లకు ఎలక్షన్కి ఇస్తే ఉంటేంది పోతేంది? అట్లాంటి యాటిట్యూడ్ తోటి ఉన్నారు. ప్రతి వ్యక్తి స్వార్థపరుడే కదా. ఇలా నేను చెప్తున్నా వినండి.